ఇప్పుడు జనరల్గా ఎవరైనా కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడైనా ఏదైనా వెంచర్ వేస్తున్నప్పుడైనా క్లోజ్ సర్కిల్లో కొంచెం అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. అవును. ఆ క్లోజ్ సర్కిల్లో అంటే ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫ్రెండ్స్ కాకుండా ఫ్రెండ్స్ అవును. ఫ్యామిలీ త్రూ వచ్చిన ఫ్రెండ్స్ ఇలా అమ్మడానికి ఏదైనా బిల్డర్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ చేస్తే దానికి రెరా నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? డెఫినెట్గా అకార్డింగ్ టు రెరా ప్రకారము బిల్డర్ అనేవాళ్ళు ఎవ్వరు కూడా ప్రీ లాంచ్ చేయకూడదు. అఫీషియల్గా రెరాలో రిజిస్టర్ అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే అతను సేల్స్ అనేవి స్టార్ట్ చేయాలి. రెరా ప్రకారం ప్రీ లాంచెస్ అనేవి చేయకూడదు. సో అలా చేస్తున్నారంటే డెఫినెట్గా కంప్లైంట్ చేస్తే రెరా యాక్షన్ తీసుకుంటుంది. మీకు మొత్తం టోటల్ ప్రాజెక్ట్స్లో 10% పెనాల్టీస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో సపోజ్ ఒక ప్రాజెక్ట్ కాస్ట్ 500 కోట్లు అనుకోండి, 10% ఆఫ్ ఇట్ మీకు పెనాల్టీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రీ లాంచ్ అనేది బిల్డర్స్ అనేది చేయకూడదు. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా నెట్వర్క్లో అయినా చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ వేరు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ తీసుకోవచ్చు, కానీ బట్ ఈ కస్టమర్స్ దగ్గర నుంచి మాత్రము డబ్బులు అనేవి ప్రీ లాంచ్లో కానీ బిఫోర్ అప్రూవల్స్, బిఫోర్ రెరా అప్రూవల్ ఎలాంటిది కూడా తీసుకోకూడదు. చాలా మట్టుకు ప్రాజెక్ట్స్ ఎస్పెషలీ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ప్లస్ అటు విల్లా ప్రాజెక్ట్స్ కొన్ని ల్యాండ్ అక్విజిషన్ టైంలోనే ల్యాండ్ అగ్రిమెంట్ కాకుండానే చాలామంది మేము ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి బ్లాక్ ప్లాన్స్ ఇచ్చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. ప్రీ లాంచ్లో తక్కువ ప్రైస్ వస్తుందని కన్జ్యూమర్స్ కూడా చాలామంది వెళ్ళి కొనుక్కున్నారు. ఇబ్బంది అయింది. కొన్ని ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళలేదు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, పర్మిషన్స్ రాకుండా ఉండకపోవచ్చు, ఆర్ డిస్ప్యూట్స్ వల్ల కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోయినాయి. చాలామందికి ఇంకా రిటర్న్ మనీ కూడా రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈవెన్ కన్జ్యూమర్ వెళ్ళి రెరాని అడిగినా కానీ రెరా ఏం చేయలేదు. మీరు రెరా వచ్చిన తర్వాత ప్రాజెక్ట్లో కన్జ్యూమర్ ఏదన్నా చేసి కంప్లైంట్ చేస్తే చేస్తుంది, బట్ రెరా క్లియర్గా చెప్తుంది బిల్డర్స్ మీరు పని చేస్తారు. అప్పుడు బిల్డర్స్కి పెనాల్టీ వేస్తారు, బట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది రెరా ఇవ్వకపోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కన్జ్యూమర్ కూడా తప్పు చేసినట్టే కదా. ఆబ్వియస్గా ఇప్పుడు రెరా చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే మీరు ప్రీ లాంచ్లో కట్టొద్దు. ఇప్పుడు మీరు చెప్పారు కదా పెనాల్టీ వేస్తుంది రెరా అని. అవును. ఈ పెనాల్టీ బిల్డర్కి వేస్తుంది, బిల్డర్ కడతాడు. దీంట్లో కస్టమర్కి వచ్చేది అంటే సపోజ్ నా డౌట్, నేను ఒక ఫ్లాట్ కొన్నానండి, నాకు డిలే అవ్వడం వల్ల సంథింగ్ ఎనీ ఇష్యూ వల్ల నాకు బిల్డర్ దగ్గర నుంచి ఇష్యూ ఉంది. నేను రెరాకి వెళ్ళాను, రెరా బిల్డర్కి ఫైన్ ఏదో వేసింది. కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటి దాంట్లో? కస్టమర్ ఒకవేళ రీఫండ్ అడిగాడు అనుకోండి, 2-3 వేస్ ఉంటాయి దీనిలో కస్టమర్ చెప్పే కంప్లైంట్ని బట్టి. ఒకటేమో బిల్డర్ డిలే చేయడం వల్ల రెరా వాళ్ళకి పెనాల్టీ వేస్తుంది కరెక్ట్ టైంలో. ఒకవేళ బిల్డర్ అనేబుల్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ అని ఒకవేళ రెరాకి చెప్తే రెరా కెన్ టేక్ ఓవర్ దట్ ప్రాజెక్ట్ అండ్ గివ్ ఇట్ టు అనదర్ బిల్డర్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. మూడోది కస్టమర్ ఒకవేళ వెళ్ళి ఇది ప్రాజెక్ట్ టైం కావట్లేదు, అనుకున్నట్టు రావట్లేదు, లేదు శాంక్షన్ ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ జరగట్లేదు అంటే రీఫండ్ ఇప్పించే అధికారం రెరాకు ఉంది, రెరా ట్రిబ్యునల్కి ఉంది. వాళ్ళు అట్లా కంప్లైంట్ చేస్తే మీకు విత్ ఇంట్రెస్ట్తో సహా రిటర్న్ ఇచ్చేస్తారు. విత్ ఇంట్రెస్ట్, సడన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే రెరాలో ఉన్న నంబర్స్ చూసుకొని దాని ప్రకారం అక్కడ సిచ్యువేషన్ బట్టి కేసుని బట్టి రీఫండ్లో ఇంట్రెస్ట్తో పాటు మీకు రిటర్న్ మనీ ఇప్పించే అధికారం రెరాకు ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, నేను పొజిషన్కి వెళ్ళే టైంలో నాకేదో మిస్టేక్ కనపడింది, నాకు బిల్డర్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి. జనరల్గా బిల్డర్ ఫినిష్ చేసిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తుంది అథారిటీస్, తర్వాత హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు రెరా ప్రకారం హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ కంపల్సరీ కస్టమర్ని పిలిచి మొత్తం ప్రాజెక్టు మీ ఫ్లాట్ చెక్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. పెద్ద బిల్డర్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, ఇంకా చిన్న బిల్డర్స్ అందరు ఫాలో అవ్వట్లేదు. ఆ ఇన్స్పెక్షన్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కంపల్సరీ బిల్డర్ అవి ఫిక్స్ చేయాలి. ఇవే కాకుండా ఒక బిల్డింగ్ రెడీ అయిన తర్వాత ఆక్యుపేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 years వరకు టెక్నికల్గా కన్స్ట్రక్షన్లో ఆర్కిటెక్చరల్గా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాత్రం డెఫినెట్గా బిల్డర్ మాత్రమే ఫిక్స్ చేయాలి. అవి ప్లంబింగ్ రిలేటెడ్ ఇష్యూ అవచ్చు, ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ అవచ్చు, లిఫ్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అవచ్చు. 5 years వరకు కంపల్సరీ బిల్డర్ అవి మేనేజ్ చేయాలి, వాటికి ఫిక్స్ చేయాలి. సో కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా బిల్డర్ అవి ఫిక్స్ చేయాలి అకార్డింగ్ టు రెరా. ఒకవేళ చేయలేకపోతే డెఫినెట్గా మనం రెరాకి మీరు రిటర్న్గా కంప్లైంట్ చేయొచ్చు.